శరీరం నుంచి ప్రాణం వేరేటప్పుడు భైరవ యాత్ర ఉంటుంది. అంటే ఏంటి, పుట్టిన నుంచి చచ్చిపోయేంత వరకు చేసినవన్నీ గుర్తొస్తాయి ప్రాణం పోయేటప్పుడు. అది చాలా టార్చర్, హింస అన్నమాట. ఆ టార్చర్ ఆత్మ పడకూడదని భైరవ యాతన అంటారు. భైరవుణ్ణి స్మరించుకుంటారు అనమాట. చాలా మంది కాశీకే వెళ్ళి ఎందుకు మరణించాలని అనుకుంటారంటే ఈ భైరవ యాతన, ఈ టార్చర్ ఇదంతా పోతుంది, ఆత్మకు ఉండదు కాబట్టి కాశీలోనే చాలా మంది మరణించాలి అనుకుంటారు. అన్నీ గుర్తొస్తాయి, అందరూ గుర్తొస్తారు, చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయి. తర్వాత ఏంటంటే రియలైజ్ అవ్వదు, ఏడుస్తా కూర్చుంటుంది. అందరూ ఏడుస్తుంటే చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో. తిట్టుకుంటారు చాలామంది, అబ్బా పోయాళ్ళే చనిపోయినప్పుడు, ఇతను చచ్చిపోయాళ్ళే పోనీలే అని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఫీల్ అవుతే అప్పుడు ఆత్మకు మంటలు వస్తుంది, మండుతుంది. అయ్యో మహాత్ముడు పోయాడు అనుకుంటే కొంచెం ఆత్మకు శాంతి కలుగుతుంది అనమాట. అందుకే ఎవరైనా చనిపోతే తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు.